తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధానంగా తెలంగాణలో ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పూర్తిగా నీట మునిగి చిగురుటాకులాగా వణుకుతున్నాయి. అయితే ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు జరిగిన భారీ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ మరోసారి ముందుకొస్తోంది. ప్రముఖ నటులు తమ గొప్ప మనసును చాటుకుంటూ ఇరు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా సాయం చేసేందుకు సినీ పరిశ్రమ ఎప్పుడు ముందే ఉంటుంది. గతంలో జరిగిన ఎన్నో విపత్తులపై స్పందించి విరాళాలు ప్రకటిస్తూ వచ్చింది. అంతెందుకు, మొన్నటికి మొన్న వయనాడ్ ప్రళయంపై సైతం ప్రముఖ నటులు ఆ రాష్ట్ర సీఎం సహాయ నిధికి భారీ విరాళాలు అందించారు. అయితే ఈ క్రమంలోనే ఉభయ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు జనాలు పదుల సంఖ్యలో చనిపోయి వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి. ఈ భారీ వర్షాల ప్రభావంతో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నటులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ పెద్ద మనసు చాటుకుని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ సంయుక్తంగా తెలుగు రాష్ట్రాలకు వరద సాయంగా 50 లక్షలు విరాళం ప్రకటించారు. వైజయంతి మూవీస్ సంస్థ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల విరాళం ప్రకటించింది. ఇక నందమూరి బాలకృష్ణ సైతం స్పందించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు అందించారు. వీళ్లే కాకుండా టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షలు, విశ్వక్ సేన్ 10 లక్షలు, వెంకీ అట్లూరి 10 లక్షలు ఏపీ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాన్ని ప్రకటించారు. చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కొక్కరిగా స్పందిస్తూ విరాళాలు ప్రకటిస్తూ ఉండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగతా నటీనటులు కూడా ఆదుకోవాలని, ఇలాంటి వాళ్లు ముందుకు వస్తే రాష్ట్రాలు తక్కువ సమయంలోనే మునుపటి స్థితికి చేరుకుంటాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.